ఇప్పుడే 'పుష్ప 2' మూవీ చూసొస్తున్నాం మామ. అబ్బబ్బబ్బబ్బా! కుత్త ర్యాంప్ అరాచకం. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం కుత్త ర్యాంప్ అరాచకం. మూవీలో నెగెటివ్ లేదా అంటే ఉంది. కొన్ని చోట్ల మనకు కొన్ని సీన్స్ మాత్రం కొంచెం ల్యాగ్ అనిపిస్తది. కానీ ఈ మూవీలో మాత్రం ట్విస్టులో మాత్రం మామూలుగా ఉండవు. రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ కుత్త ర్యాంప్ అరాచకం అంతే. మన ఛానల్లో చెప్పినట్లే 'పుష్ప 3' కూడా ఉండవు. దాని టైటిల్ వచ్చేసి 'పుష్ప ద ర్యాంపేజ్'. క్లైమాక్స్ లాస్ట్లో పెళ్లిలో ఎవరో బాంబు పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ బాంబు పెట్టి పేల్చింది ఎవరు అనేదే ఈ మూవీకి సస్పెన్స్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దానికి, ఇక్కడ ఎవరు బాంబు పెట్టాడనే దానికి ఒక స్ట్రాంగ్ సస్పెన్స్ అయితే దొరికింది భయ్యా. అండ్ క్లైమాక్స్లో తన అన్న తనని వాళ్ళల్లో ఒకటిగా తీసుకుంటాడు. కానీ ట్రైలర్లో చూపిన కొన్ని సీన్స్ అయితే లేవు భయ్యా. అవి ఏమిటంటే పుష్పరాజ్ని సముద్రంలో విసిరిన తర్వాత తను ఒక బోట్లో తిరిగొస్తాడు. ఆ సీన్ కానివ్వండి, క్లైమాక్స్లో రప్ప అనే సీన్ కానీ, ఇలాగా కొన్ని సీన్స్ అయితే లేవు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. ఓవరాల్గా ఈ మూవీ నాకు నచ్చింది భయ్యా. మీకు ఈ మూవీ నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.